నెల నెల 5,000 మాత్రమే పెట్టుబడి పెట్టే స్టేజ్ లో ఉంటే మన ఇన్కమ్ ని ఎలా పెంచుకొని 5,000ని 10,000 అలా చేసుకో. స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీరు డబ్బులు సంపాదించరు, బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా మీరు జెఫ్ బెజోస్ కానీ మార్క్ జూకర్బర్గ్ కానీ వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వీళ్ళందరి దగ్గర మీరు గమనిస్తే వాళ్ళ దగ్గర ఒక హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని ఒక బుక్ ని రాసిన ఆథర్ ఏమన్నారు తెలుసా? నేను మీకు ఒక 2 lakhs ఇస్తాను, మీ చెయ్యి నాకు ఇస్తారా? నేను మీకు ఒక 5 lakhs ఇస్తాను, మీ కళ్ళు నాకు ఇస్తారా? మీకు ఒక 20 lakhs ఇస్తాను, మీ 2 కాళ్ళు చేతులు నాకు ఇచ్చేస్తారా? నాకు తెలిసి ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏదైనా ఉంది 2023లో ఉందంటే ఫ్రెండ్స్, ఇది మీరు వింటూనే వచ్చుంటారు కదా, యాక్టివ్ ఇన్కమ్ కాదు ప్యాసివ్ ఇన్కమ్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. లైక్ మనం కష్టపడుతూనే డబ్బులు సంపాదిస్తూ వెళ్తే దాని కారణంగా మనం ఎదగలేం. మనం కష్టపడకుండా కూడా ప్యాసివ్ గా మనం డబ్బుల్ని సంపాదిస్తున్నప్పుడే కోట్లని సంపాదించొచ్చని చాలా దగ్గర మీరు వింటూ వచ్చుంటారు. ఇవన్నీ మాకు తెలుసు, మేము రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ని చదివాం. అసెట్స్ లైక్ రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే కోట్లు సంపాదించొచ్చు అని మీరు అనుకుంటూ ఉంటే ఫ్రెండ్స్, ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసింది 1997లో. ఈ 26 సంవత్సరాల్లో చాలానే మార్పులు జరిగాయి. అవి మంచి అసెట్సే, కానీ దాంతో పాటు 2023లో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మీ టైం అండ్ మీ డెడికేషన్ తో వాటికంటే విలువైన అసెట్స్ ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అన్నది ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. బికాస్ అసెట్స్ ఆస్తులు అంటే డబ్బులతో కొనేవే కాదు. లైక్ స్టాక్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవి డబ్బులతో కొనగలిగే ఆస్తులు. డబ్బులతో కొనలేని ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి. అండ్ అవి మనలో ప్రతి ఒక్కరూ క్రియేట్ చేసుకోగలిగే ఆస్తులే, రియాలిటీలో ఉండే ఆస్తులే. కాబట్టి ఈ వీడియోలో 10 అసెట్స్ గురించి మాట్లాడతాను. అందులో 5 అసెట్స్ మీకు తెలిసినవే, మిగిలిన 5 అసెట్స్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలా చెప్తారు కానీ 2023కి ఏం మారింది? అందరూ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్, గోల్డ్, రియల్ ఎస్టేట్ గురించే కదా మాట్లాడుతున్నారంటే సరే, మీరు ఇది చెప్పండి. మీరు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తున్నప్పుడు మీకు కొన్ని యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. 3 hours మాస్టర్ క్లాస్ నేను మీకోసం ఇస్తున్నాను ఫ్రీగా, వెంటనే జాయిన్ అవ్వండి, ఇక్కడ జాయిన్ ఉంటుంది. ఒక 3 hours సెమినార్లు ఫ్రీగా వాళ్ళు ఇస్తున్నారు. ఎందుకు? కింద జాయిన్ అవ్వమంటున్నారు. ఎందుకు? ఒక్కసారి వీడియోని పాస్ చేసి కామెంట్ సెక్షన్ లో చెప్పగలరా? అండ్ ఈవెన్ న్యూస్ లెటర్స్ కూడా మీరు ఇలాంటి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం టైం టు టైం. ఇవి ఫాలో అవ్వాలంటే మన న్యూస్ లెటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద లింక్ ఇస్తా ఉంటారు. అది ఇక్కడ ఏముండదు. ఈవెన్ మీరు చాలా వెబ్సైట్స్ కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసినప్పుడు న్యూస్ లెటర్ ని సబ్స్క్రైబ్ చేయాలంటే అక్కడ మీ మెయిల్ ని పెట్టమని అడుగుతూ ఉంటారు. ఎందుకని అడుగుతున్నారు? ఎవరైనా చెప్పగలరా? వీడియోని పాస్ చేసి కామెంట్ సెక్షన్ లో. ఇది కూడా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న అసెట్స్ లో వన్ ఆఫ్ ద అసెట్. మన సొసైటీలో అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ ఈవెన్ రిచ్ పీపుల్ ఎందులో ఇన్వెస్ట్ చేసినా, ఏ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేసినా చెల్లుతుంది. కానీ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ మాత్రం ప్రాపర్ గా థింక్ చేసే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బికాస్ వాళ్ళకి 20-30 సంవత్సరాల తర్వాత క్రియేట్ అయ్యే వెల్త్ ఇంపార్టెంటే. వాళ్ళు అండ్ వాళ్ళ కుటుంబ అవసరాలు పెరుగుతున్న సందర్భంలో వాళ్ళకి టైం టు టైం జనరేట్ అయ్యే క్యాష్ ని పెంచుకోవడం కూడా వాళ్ళకి ఇంపార్టెంటే. వెల్త్ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళ క్యాష్ ఫ్లోస్ ని నెల నెల వాళ్ళకి వస్తున్న డబ్బుల్ని కూడా పెంచుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ రిలేటెడ్ గా కొన్ని అసెట్స్ వాళ్ళ లైఫ్ నే మార్చగలవు. అండ్ అవి కూడా లాస్ట్ 4-5 years నుంచే మన సొసైటీలో ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. వాటి గురించి నేను ఇవాళ వీడియోలో డిస్కస్ చేస్తాను. నేను రీసెంట్ గా పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా చేసిన ప్రతి ఒక్క వీడియోని మీరు ఎంతో ప్రేమ అండ్ అభిమానంతో ఆదరిస్తున్నారు. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా ఈ వీడియోలో చెప్పిన ద బెస్ట్ కంటెంట్ అని మీకు అనిపిస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మన వాళ్ళలో ఇంకొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియోని అప్పుడే చదువు అయిపోయి లేకపోతే చదువు కంప్లీట్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏజ్ ఉంటున్న వాళ్ళు, ఆర్ లైఫ్ లో ఇంకా ఎలా ఎదగాలని ఆలోచిస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. బికాస్ ఇందులో చెప్పిన 10 అసెట్స్ లో 1 or 2 అసెట్స్ వాళ్ళకుంటున్న కండిషన్స్ ని బట్టి వాళ్ళ లైఫ్ మొత్తాన్ని కూడా మార్చగలవు. సరే, అసలు ఫస్ట్ అసెట్స్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, అసెట్స్ కంపెనీ సైడ్ నుంచి చూస్తే లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ వాళ్ళ సైడ్ నుంచి చూస్తే ఒక మీనింగ్ వస్తుంది. బట్ పర్సనల్ ఫైనాన్స్ నుంచి చూసామనుకోండి, అసెట్ అంటే మనం ఒకసారి మన డబ్బుల్ని కానీ ఈవెన్ టైం ని కానీ, యాక్చువల్లీ మనకి ఎప్పటి నుంచో ఉన్న థీమ్ ఏంటంటే డబ్బులు మాత్రమే. ఒకసారి మనం డబ్బులు పెట్టేదైనా కొంటే అది టైం టు టైం మనకి డబ్బులైనా ఇస్తూ ఉండాలి, ఆర్ దాని వాల్యూ అయినా పెరుగుతుండాలి. అది అసెట్ అంటారు. కానీ 2023కి రూల్ మొత్తం మారింది. అసెట్ అంటే కేవలం డబ్బులతోనే కాదు, వితౌట్ మనీతో కూడా, జస్ట్ డెడికేషన్ తో కూడా మనం క్రియేట్ చేసుకోగలిగేది ఉంటుంది. కాబట్టి ఒక అసెట్ డెఫినేషన్ ఎలా చూడాలంటే, మనం వన్ టైం ఆర్ టైం టు టైం అయినా మనం దాని రిలేటెడ్ గా మనీ ఆర్ మన టైం ని కొంత పెట్టి దాని నుంచి మనం పెట్టిన టైం ఆర్ పెట్టిన మనీ కంటే ఎక్కువ రిటర్న్ ఆర్ మనం పెట్టి క్రియేట్ చేసిన దాని వాల్యూ టైం టు టైం పెరుగుతుంటే దాన్ని మనం అసెట్ గా చూస్తాం. ఎగ్జాంపుల్, మనకు తెలిసిన ఎగ్జాంపుల్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవి మోస్ట్లీ మనందరికీ తెలిసే ఉంటాయి
ఉంటాయి కదా, ఈవెన్ బిజినెస్ కూడా ఇవి మనకు తెలిసే ఉంటాయి కదా. వీటి గురించి మొదట మాట్లాడుకుందాం. దాని తర్వాత నేను మీ అందరికి తెలియాల్సిన ఇంపార్టెంట్ అసెట్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బిజినెస్. ఫ్రెండ్స్, నేను బిజినెస్ అనగానే అమ్మో బిజినెస్ డబ్బులు పెట్టేది సక్సెస్ అవ్వకపోతే మొత్తం పోతుంది గోవిందా, అమ్మో అలాంటి రిస్క్ నాకొద్దు, నేను ఫిక్స్డ్ డిపాజిట్ లోనో లేకపోతే మాకు తెలిసిన వాళ్ళ ఎవరికో లోన్స్ ఇస్తాను, వాళ్ళ ద్వారా నేను మంచిగా డబ్బులు సంపాదిస్తాను అంటే, ఫ్రెండ్స్ బిజినెస్ ని చేసే వ్యక్తులు 2 రకాలుగా ఉంటుంటారు. మెయిన్లీ 2 టైప్స్ లో మాట్లాడుకుంటే, ఒకరు పెట్టిన వెంటనే దాంట్లోంచి లాభం నాకు రావాలి, పెట్టిన రోజు నుంచే నేను ఎంత పెట్టానో నాకు ఎంత వస్తుందని చూసే వాళ్ళు ఒకరు ఉంటారు. ఇంకొకరు నేను పెట్టి ఇమీడియట్ గా లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయను, 6 నెలలు సంవత్సరం పాటు నెట్ టు నెట్ 0 to 0 నేను పెట్టిన దానికి నాకు అలా వచ్చేస్తే చాలు, నా ఖర్చులు ఏదైతే పెడుతున్నానో అంతకంత వస్తే చాలు, నేను ఈ 6 నెలలు సంవత్సరంలో ఒక బ్రాండ్ ని బిల్డ్ చేస్తాను, వీళ్ళ దగ్గరే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గరే బెస్ట్ ఫుడ్ లభిస్తుందని ఒక బ్రాండ్ ని బిల్డ్ చేస్తాను. తర్వాత ఈవెన్ నేను డబ్బులు పెంచుతున్నా, నేను క్రియేట్ చేసిన బ్రాండ్ మనుషుల్ని నా దగ్గరికి తీసుకొస్తూనే ఉంటుంది. బికాస్ సొసైటీలో ఎంత తక్కువకి ప్రొడక్ట్ అమ్ముతున్నారని కాదు ఇప్పుడు చూస్తున్నది, ఈవెన్ అలా తక్కువ అమ్ముతున్న వాళ్ళకి కూడా మంచి బిజినెస్ ఉంది, కానీ క్వాలిటీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ పరంగా ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్కడైనా క్వాలిటీ ప్రొడక్ట్స్ అమ్ముతున్న వాళ్ళకి కూడా ఎక్కువ డబ్బులు పెట్టే కొంటున్నారు. సరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనైతే ఫుడ్ ఇండస్ట్రీ పైన చాలా రీసెర్చ్ చేశాను. బికాస్ నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఫుడ్ ఇండస్ట్రీలో వేరియస్ సెగ్మెంట్స్ ని సజెస్ట్ చేశాను. బికాస్ ఈ ఇండస్ట్రీలో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మీ దగ్గర 10,000 ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, 50,000 ఉన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, 1 lakh 2 lakh 10 lakh, మీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి సైజ్ మారిపోతుంది. చాలా తక్కువ ఉందనుకోండి, చిన్న బండి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టాలంటే మనం పెట్టాలని చెప్పట్లేదు, ఆ ఎక్విప్మెంట్ అండ్ ఆ పర్సన్స్ ని మనం అరేంజ్ చేసి మనకి నెట్ టు నెట్ ఎంత వర్కౌట్ అవుతుంది, ఎంత రిటర్న్ వస్తుంది మన క్యాపిటల్ పైన అని చూడొచ్చు. ఈవెన్ వాటిల్లో కూడా మనం క్వాలిటీని ప్రొవైడ్ చేస్తుంటే జస్ట్ చిన్న బండులతో కూడా వేలు లాభాలని నెల లాభాలను సంపాదిస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దానికి కావాల్సిన మనకి సరైన టీమ్, సరైన ప్లేస్ అండ్ ప్రాపర్ ప్లానింగ్. ఇవన్నీ వినడానికి బాగుంటాయి, రియాలిటీ అవ్వదు అనుకోండి, నెగిటివ్ గా అనుకున్నారనుకోండి ఫ్రెండ్స్, అంతా మన మైండ్ లోనే ఉంటది. మనం ఇదంతా ఎక్కడవుతుంది నెగిటివిటీగా ఆలోచించేసి ఇది వద్దులే అనుకున్నారనుకోండి, మనకు ఒరిగేదేం లేదు. అలా కాకుండా నిజంగా ఇది ప్రాక్టికల్ గా పాసిబులేనా, నా దగ్గర ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో నేను పెట్టగలనా, నేను దానికి ఎలాంటి పీపుల్ ని అరేంజ్ చేయాలి, నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ ఇన్ ద వర్స్ట్ కేస్ నాకు అది ఫెయిల్యూర్ అయితే నేను ఎంత లాస్ అవుతాను, వాళ్ళ శాలరీస్ కానీ అక్కడ పెడుతున్న దానికి ఏదైనా పర్మిషన్స్ కానీ అండ్ కొంటున్న ఎక్విప్మెంట్ ని నేను మళ్ళీ సెకండ్స్ లో అమ్మేసినా నాకు ఎంత రిటర్న్ వస్తుంది, ఇది క్యాలిక్యులేషన్ వేసుకొని నా రిస్క్ ఎంత, ఆ ఒక్క రిస్క్ ని మీరు క్యాలిక్యులేట్ చేసి ఆ రిస్క్ మీరు తట్టుకోగలిగేలా ఉంటే, టైం టు టైం ఇలా రిస్క్ చేసి మీరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఏ ఒక్కటి హిట్ అయినా చాలు, మీకు మంత్లీ ఏదొక క్యాష్ ఫ్లో గా పనికొస్తుంది. అండ్ మీరు ఒకవేళ అది బ్రాండింగ్ తో కానీ స్టార్ట్ చేస్తుంటే, చిన్న బండి పెట్టినా దానికి ఒక పేరు పెట్టారనుకోండి, మీరు చాలా దగ్గర చూస్తుంటారు, పానీపూరిది ఇప్పుడు స్టార్ట్అప్ గా అయిపోయింది, టీ పెట్టే వాళ్ళది ఒక స్టార్ట్అప్ గా అయిపోయింది, దోశలు పోసే వాళ్ళు కూడా దానికి ఒక బ్రాండింగ్ తో వాళ్ళు పెద్ద స్టోర్స్ అండ్ ఫ్రాంచైజీస్ ఇచ్చే వరకు వెళ్తున్నారు. ఒక్క చిన్న బ్రాండ్ కాబట్టి బ్రాండింగ్ తోనే స్టార్ట్ చేయండి. ఏదైనా వన్స్ హిట్ అయితే మీరు ఫ్రాంచైజీస్ ఇచ్చే స్టేజ్ కూడా మీరు వెళ్తారు. అండ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ బిజినెస్ ని తక్కువ చేసి చూడొద్దు. అందరూ అనుకుంటారు బిజినెస్ రిస్క్ అని, కానీ ఏ రిస్క్ తీసుకోకుండా ఒకే ఇన్కమ్ పైన బ్రతకడమే రిస్క్. మీరు ఇలా చెప్పేస్తారు, నేను పెడతాను, హిట్ అవ్వకపోతే ఏంటి అంటారు. ఫ్రెండ్స్, హిట్ అవ్వడం హిట్ కాకపోవడం మన చేతుల్లో ఉంటుంది. ప్రాపర్ గా ప్లాన్ చేసి ఫస్ట్ కొన్ని నెలలు నాకు ప్రాఫిట్ వద్దు, నేను క్వాలిటీ మీదే ఫోకస్ చేస్తాను, నేను ఎంతైతే రెవెన్యూ పెడుతున్నానో అంతే నాకు తిరిగి వస్తే చాలు అని మీరు అనుకుంటే, క్వాలిటీ థింగ్స్ ని మీరు ప్రొవైడ్ చేయలేరా? అలా మీరు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తూ వస్తున్న ప్రతి కస్టమర్ ని మీరు గాడ్ లా ట్రీట్ చేసి స్మైల్ తో మంచిగా గ్రీట్ చేసి, ఏదైనా ప్రాబ్లం ఉందా మాతో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీరు మళ్ళీ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, థ్యాంక్ యూ అని స్మైల్ తో మీరు మాట్లాడారనుకోండి, దెన్ ఫెయిల్యూర్ అయ్యే పర్సంటేజ్ అంత. ఇలా మాకు తెలిసిన వాళ్ళకి అండ్ పర్టికులర్ గా ఒక ఫ్రెండ్ కి అయితే బెంగళూరులో ఒక టిఫిన్ షాప్ చెప్పాను. అండ్ స్టార్టింగ్ లో తను చాలా భయపడ్డాడు, నాకేం తెలుసు, నాకు ఈ ఇండస్ట్రీ తెలీదు, నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని. కానీ ఇప్పుడు ఆ ఏరియాలో సక్సెస్ఫుల్ గా తన బిజినెస్ చేస్తున్నాడు. పెడుతున్నప్పుడు ఫస్ట్ 4 నెలలు తను ఎటువంటి ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దాని తర్వాత కొంచెంగా ప్రైజెస్ పెంచుతూ మంచి ప్రాఫిట్స్ ని ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాడు. లైక్ ఇది ఒక జొమాటో స్విగ్గీ మోడలే. ఫస్ట్ మనం లాసెస్ ఆర్ నెట్ టు నెట్ బ్రేక్ ఈవెన్ లో ఉంటాం. వన్స్ మనకంతా కస్టమర్స్ అలవాటు పడిపాక కొంచెం ప్రైజెస్ పెంచుతూ ఎక్కడ వరకు వస్తే మనకి బాగుంటుంది ప్రాఫిట్ అని మనం అనుకుంటాము, క్వాలిటీ అర్థమైంటుంది కాబట్టి వాళ్ళు ఆ డబ్బుల్ని పెట్టడానికి కూడా వెనకాడరు. ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అని ప్రూవ్ చేయండి ఆ ఇండస్ట్రీలో, ఆటోమేటిక్ గా మీకు ప్రాఫిట్స్ ఆ తర్వాత నెలలు వస్తాయి. అంతేకాని స్టార్టింగ్ లోనే బయట వాళ్ళు ఎలా పెడుతున్నారో ప్రైజెస్ అలానే పెట్టి మొత్తం లాభం తీసుకోవాలని మీరు ప్రయత్నిస్తే కస్టమర్స్ వచ్చే సంఖ్య తగ్గుతుంది. బికాస్ వాళ్ళు మీ దగ్గర కంటే తెలిసిన షాప్ కే వెళ్ళి కొనుక్కునే ఆలోచన చేస్తారు కాబట్టి. సెకండ్ అసెట్ స్టాక్ మార్కెట్. మీరు ఇంకా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఆర్ మీకు తెలిసిన ఏదో ఒక రూట్ లో స్టాక్ మార్కెట్ ద్వారా మీరు డబ్బులు పెట్టట్లేదు అనుకోండి, నన్ను నమ్మండి, ఇక్కడ నుంచి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 50 100 సంవత్సరాలైనా మీకు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఎక్కడ ఇలాంటి వీడియోస్ లైక్ వెల్త్ ని క్రియేట్ చేసుకోవడం వల్ల, రిటైర్మెంట్, పిల్లల కోసం, ఇల్లు కోసం, కార్ కొనాలన్నా, బైక్ కొనాలన్నా, XYZ మీరు ఏ వీడియో చూసినా దాంట్లో అల్టిమేట్ గా ఎండ్ అయ్యేది స్టాక్ మార్కెట్ తోనే. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇండెక్స్ ఫండ్స్ లో మీకు 12% రిటర్న్ వచ్చి ఉంటుంది, లేదు ఇతర మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తుంటే 15% రిటర్న్ వచ్చి ఉంటుంది, ఆ 20% రిటర్న్ వచ్చి ఉంటుంది అని స్టాక్ మార్కెట్ ని ఎగ్జాంపుల్ తీసుకోకుండా అలాంటి వీడియోస్ ఎండ్ అవ్వవు. అంటే చూడండి
చూడండి, ఒకరు చెప్తున్నారంటే ఓకే, ఇద్దరు చెప్తున్నారంటే ఓకే, మొత్తం ఎంటైర్ కమ్యూనిటీ మొత్తం స్టాక్ మార్కెట్ అంటున్నారంటే మన ఎంటైర్ ప్రపంచంలో ప్రెసెంట్ అది తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. నేను ఫస్ట్ బిజినెస్ ని పెట్టాను ఎందుకంటే అక్కడ సక్సెస్ అయ్యారనుకోండి స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువ లాభాలను సంపాదించవచ్చు. అక్కడ రిస్క్ వన్స్ సక్సెస్ అయ్యారనుకోండి, బ్రాండ్ క్రియేట్ అయింది అనుకోండి, రిస్క్ చాలా మినిమం. అండ్ సెకండ్ స్టాక్ మార్కెట్ ని ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే ఎంత చెప్పినా నేను బిజినెస్ ని చేయను, నా వల్ల అవ్వదు, నాకు ఆ తలనొప్పే వద్దు, నేను బిజినెస్ చేసే ఆ మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు అనుకుంటే దెన్ మీరు బిజినెస్ చేయకపోతున్నా బిజినెస్ చేస్తున్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఆ కంపెనీస్ ని హోల్డ్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ లో ETF లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అల్టిమేట్ గా మనం బిజినెస్ సైడ్ ఉన్నప్పుడే మనకి మంచి గ్రోత్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఉంటారా, మీకు అధికంగా లాభాలు ఉంటాయి ప్రాపర్ గా ప్లాన్ చేస్తే. అందరికీ ఉంటాయి అనట్లేదు. అవుట్ ఆఫ్ 10 బిజినెస్ 6-7 దగ్గరగా ఫ్లాప్ అవుతుండొచ్చేమో, కానీ వాళ్ళు బిజినెస్ పెట్టే ముందే వాళ్ళ మాక్సిమం రిస్క్ అంతా అండ్ వాళ్ళు కొన్ని నెలల పాటు ఎలా దాన్ని సస్టైన్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ప్రాఫిటబిలిటీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత మార్జిన్ చూస్తున్నారు, అండ్ వాళ్ళు ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు, బ్రాండింగ్ ఏంటి, వీటన్నిటిని ప్రాపర్ గా స్టడీ చేసి ఎంటర్ అయిన వాళ్ళు ఎంత రేట్ తో ఫెయిల్యూర్ అవుతున్నారు, పర్టికులర్ గా ఫుడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన వాళ్ళు ఎంత రేట్ తో ఫెయిల్ అవుతున్నారు అనేది మనం గమనించాలి. సరే, కమింగ్ టు స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ETF, ఫ్రెండ్స్ మీరు పెడుతున్నది గాల్లో కాదు, మన ప్రభుత్వాలు, LICలు అండ్ ఎవరైతే మనకి పెన్షన్ ఇస్తున్నారో పెద్ద పెద్ద పెన్షన్ ఫండ్స్ వాళ్ళందరూ ఎక్కడైతే డబ్బులు పెడుతున్నారో అక్కడే మీరు డబ్బులు పెడుతున్నట్టు. కానీ చేసే తప్పంతా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే కోట్లు వస్తాయనే ఒక నమ్మకంతో ఏది పడితే దాంట్లో పెట్టేస్తూ ఉంటారు స్టాక్స్ లో. సో ఒక ప్రాపర్ గా ఒక స్టాక్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అనాలిసిస్ చేయాలి అండ్ టైం టు టైం వాటి రిలేటెడ్ గా ఎలా అప్డేట్స్ ని గమనించాలన్నది ఈ వీడియోస్ లో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఆ తలనొప్పొద్దు, నేను మ్యూచువల్ ఫండ్స్ లో పెడతాను, ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. లేదు నేను ETF లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను, బికాస్ మ్యూచువల్ ఫండ్స్ తో కంపేర్ చేస్తే అక్కడ లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, దెన్ ఈ వీడియోలో మీకు ఆన్సర్ ఉంటుంది. ఇవన్నీ మీకు కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, ఇందులో ఇంక్లూడ్ చేస్తే అది ఎక్కడికో వెళ్తుంది కాబట్టి ఈ వీడియోస్ ని కామెంట్ సెక్షన్ లో ఈ వీడియోస్ ని గమనించండి. అల్టిమేట్ గా నేను చెప్పేది ఒకటే, ఎయిదర్ మీరు డైరెక్ట్ బిజినెస్ లోనే ఉండాలి ఆర్ బిజినెస్ లో ఇండైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ రెండింటిని మేనేజ్ చేయగలిగే ఏజ్, టైం అండ్ మీకున్న సరౌండింగ్ అంతా ఉంటున్నా ఎందుకులే అని మీరు రిస్క్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారంటే మీరు చేస్తున్నది మిస్టేక్ అయితే కాదు, బికాస్ రిస్క్ టేకింగ్ మెంటాలిటీ నాది కాదనుకుంటే దీన్ని అవాయిడ్ చేసేయచ్చు. కానీ ఇందులో వచ్చిన రిటర్న్ అండ్ గ్రోత్ మీకు ఎందులోనూ కనిపించదు. కాబట్టి మీకు ప్రతి దగ్గర పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటాయి. అండ్ మూడవది రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ లో అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బానే ఉంటది, కానీ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం చాలా చాలా ప్లానింగ్ ఉండాలి. ఇనిషియల్ గా అప్పుడప్పుడే ఎదుగుతున్న ప్రాసెస్ లో ఈ రియల్ ఎస్టేట్ లోకి దూకకూడదు, పర్టికులర్ గా హోమ్ లోన్స్ తీసుకొని ట్రాప్ అయిపోకూడదు. బికాస్ యాజ్ ఎ ఫ్యామిలీ మనం గ్రో అవుతాం. మిడిల్ క్లాస్ ఈవెన్ పూర్ పీపుల్ ఒకళ్ళు సాలరీడ్ అయ్యి కొంచెం డబ్బులు సంపాదిస్తున్న తర్వాత యాజ్ ఎ ఫ్యామిలీగా గ్రో అవుతూ అప్పటి వరకు మనం చూస్తున్న ఎన్విరాన్మెంట్ ని మార్చాలనుకుంటూ ఉంటాం. దానికి మనకి డబ్బులు ఖర్చు అవుతుంది. బేసిక్ ఎన్విరాన్మెంట్ మార్చడానికి మనకి డబ్బులు ఖర్చు అవుతూ ఉంటది అండ్ ఫ్యామిలీ అవసరాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ లోనే రియల్ ఎస్టేట్ లోకి దిగిపోయి దానికి EMIలను కట్టుకుంటూ మనం బ్రతకలేం. కాబట్టి ఇది అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్ కి బాగా సూట్ అయ్యే సెగ్మెంట్ రియల్ ఎస్టేట్. బికాస్ పెట్టిన డబ్బులు, అది ల్యాండ్ అయినా, ల్యాండ్ పైన కట్టిన ఇల్లు అయినా ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ అయినా, ఏదైనా టైం టు టైం వాల్యూని పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ రెంటల్ ఇన్కమ్ కోసమే చూస్తూ బెస్ట్ వేలో రియల్ ఎస్టేట్ నుంచి ఎలా రెగ్యులర్ గా డబ్బులు సంపాదించాలన్నా ఆర్ కోట్లు కూడా పెట్టుకోవాలన్నా నేను ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ టు మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్, రియల్ ఎస్టేట్ స్టార్టింగ్ స్టేజెస్ లో వాళ్ళ కప్ ఆఫ్ టీ కాదు. ఫస్ట్ పూర్ పీపుల్ అయితే మిడిల్ క్లాస్ వరకు రావాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అప్పర్ మిడిల్ క్లాస్ వరకు ఎదిగే ప్రయత్నం చేయాలి, క్యాష్ ఫ్లోస్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి రియల్ ఎస్టేట్ అండ్ ఈవెన్ గోల్డ్ కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి లాక్ చేసుకోవడం అనేది స్టార్టింగ్ స్టేజెస్ లో, ఎదుగుతున్న స్టేజెస్ లో నా ఒపీనియన్ ప్రకారం కరెక్ట్ కాదు. బాగా ఆలోచించాలి. నేను రియల్ ఎస్టేట్ బ్యాడ్ అనట్లేదు, ఏ స్టేజ్ లో మీరు ఎంటర్ అవుతున్నారు అనేది చూసుకోమని చెప్తున్నాను. ఇనిషియల్ స్టేజెస్ అప్పుడప్పుడే సంపాదిస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ ద ఆప్షన్. బిజినెస్ ఎంత చిన్న డబ్బులతో స్టార్ట్ చేయొచ్చు, అదొక ఆప్షన్. స్టాక్ మార్కెట్ ఒక ఆప్షన్. అండ్ నెక్స్ట్ మీకు నేను చెప్తాను చూసారా, ఈ 5 మనందరికి తెలిసిన అసెట్స్ కాకుండా నెక్స్ట్ 5 అందులో ఉంటున్న ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ గోల్డ్. ఫ్రెండ్స్, గోల్డ్ మోస్ట్ లవింగ్ అసెట్. ఈ కమోడిటీస్ లో మోస్ట్ లవింగ్ అసెట్. మనకు తెలుసు ఇంట్లో ఉన్న ఆడవారికి అండ్ ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా బంగారానికి ఎంత డిమాండ్ ఉంటుందా అని. కానీ బంగారం మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆనందం కోసం తీసుకుంటున్నాం అనుకోండి, జ్యువెలరీ రూపంలో తీసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకుంటుంటే బార్స్, కాయిన్స్ లో కొంటుంటారు చాలా మంది, బికాస్ అందులో మేకింగ్ చార్జెస్ ఉండవు అండ్ చాలా చాలా తక్కువ చార్జెస్ పే చేయాల్సి వస్తుందని. కానీ అది కరెక్ట్ కాదు. సోవరిన్ గోల్డ్ బాండ్స్ అని మనకి టైం టు టైం RBI వాళ్ళు ఇష్యూ చేస్తుంటారు. అండ్ స్టాక్ మార్కెట్ లో కూడా ఇలా మీరు సర్చ్ చేస్తే SGB అని సర్చ్ చేస్తే ఇలా మీకు సోవరిన్ గోల్డ్ బాండ్స్ వస్తాయి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాభం ఏంటంటే టైం టు టైం మీకు 2.5% వడ్డీ కూడా వస్తుంది. సో బయట గోల్డ్
గోల్డ్ ఆర్ బంగారం ధర పెరుగుతుండే కొద్దీ మీ సోవరిన్ గోల్డ్ బాండ్ ధర కూడా పెరుగుతుంటది. అండ్ టైం టు టైం మీకు 2.5% వడ్డీ వస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేస్తే వస్తున్న గెయిన్స్ పై మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఇంట్లో బంగారం పెట్టుకుంటే ఆ భయం, అండ్ బ్యాంక్ లో పెడితే ఆ లాకర్ చార్జెస్, అండ్ బ్యాంక్ లో ఏదైనా అవుతున్నా ఆ మొత్తం మనం పెట్టిన బంగారానికి వాళ్ళు తిరిగి ఇవ్వరు. కాబట్టి ఇది ఒక సేఫెస్ట్ రూట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఫిఫ్త్ అసెట్ క్యాష్. లిక్విడ్ గా డబ్బుల్ని ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి లిక్విడ్ గా డబ్బులు ఉంచుకుంటే ఇన్ఫ్లేషన్ తో దాని వాల్యూ పోతూ ఉంటది. ఇన్వెస్ట్మెంట్ చేయండి అనే కదా చెప్తుంటారు. మళ్ళీ లిక్విడ్ గా డబ్బులు ఉంచుకోవడం ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ లిక్విడ్ గా డబ్బులు ఉంచుకోవడం అంటే ఇంట్లో ఉంచుకోవడం కాదు. ఫిక్స్డ్ డిపాజిట్ కానీ బాండ్స్ లో కానీ మీరు మనీని ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టు అక్కడ మనకి రిటర్న్ ఉంటది. సో ఇన్ఫ్లేషన్ తో మన డబ్బులు ఎక్కడికి పోదు, మన డబ్బుల వాల్యూ అలానే ఉంటది. కానీ అలా లిక్విడ్ గా డబ్బులు ఉంచుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా? సడన్ గా ఒక 20% స్టాక్ మార్కెట్ పడింది అనుకోండి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుంటారు మీరు ఆల్రెడీ, బట్ ఆ 20% డిస్కౌంట్ ని అందుకోవడానికి మీ దగ్గర డబ్బులు ఉండాలి ఫస్ట్ థింగ్ కదా. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఆర్ కండిషన్స్ వచ్చాయనుకోండి, సడన్ గా మీరు డబ్బులు పెట్టాలంటే మీ దగ్గర లిక్విడే కదా ఉండాలి. వెంటనే స్టాక్స్ ని సెల్ చేస్తాను, అది డిమాట్ అకౌంట్ కి రావడం, మళ్ళీ అది బ్యాంక్ అకౌంట్ కి రావడం, దాని టైం పడుతుంది కదా. కాబట్టి ఒక సర్టైన్ అమౌంట్ ని మీకు ఎంత కంఫర్టబుల్ గా ఉంటే అంత అమౌంట్ ని ఉంచి పెట్టుకోండి. బికాస్ ఇలా క్యాష్ ని హ్యాండ్ లో పెట్టుకునే పద్ధతి మనం కొత్తగా ఫాలో అవుతున్నది కాదు. ప్రపంచంలో ఉన్న కుబేర్లు ఎగ్జాంపుల్ వారెన్ బఫెట్ గారు కూడా టైం టు టైం తనకు వస్తున్న ప్రాఫిట్స్ సంపాదిస్తున్న డబ్బుల్ని స్టాక్స్ లో కాదు క్యాష్ లో పెట్టుకుంటారు. సో దట్ ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్ లో దొరికినప్పుడు పెద్ద మొత్తంలో అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తన దగ్గర డబ్బులు ఉంటేనే కదా చేయగలరు. కాబట్టి ఇన్ఫ్లేషన్ తో మన మనీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక దగ్గర పార్క్ చేస్తే సడన్ గా మనకు 10%, 20%, 30-40% కూడా డిస్కౌంట్స్ లైక్ ఈ 2008 లో కానివ్వండి అండ్ 2020 లో వైరస్ రిలేటెడ్ గా ఫాల్ కానివ్వండి, అలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్ దొరికినప్పుడు ఆ పెద్ద మొత్తంలో డబ్బులతో మనం వాటిని డిస్కౌంట్ లో కొనడం కూడా ఓవర్ ద పీరియడ్ రిటర్న్ క్రియేట్ చేసిన దాంతో సమానం అవుతుంది. వస్తున్న శాలరీలో మనీనే మొత్తం పక్కన పెట్టేస్తే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తాం? కాబట్టి 5% ఆర్ 10% ఆఫ్ యువర్ శాలరీ అలా లిక్విడ్ గా ఇన్ఫ్లేషన్ తో ప్రొటెక్ట్ చేసుకుంటూ క్యాష్ ని పెట్టుకోవడం కూడా వన్ ఆఫ్ ద బిగ్ అసెట్టే. బికాస్ దాని వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే సడన్ గా మనకు ఆపర్చునిటీ దొరికి అలా మనం దాచకపోయింటే మనం కొనే సిచ్యువేషన్ లో ఉండడం చూసారా, ఆపర్చునిటీని వదిలేసుకుంటాం చూసారా, అప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు వరకు మాట్లాడుకున్న 5 అసెట్స్ మనందరికీ తెలిసినవే. ఇక్కడి నుంచి మాట్లాడుకోబోతున్న ఒక్కొక్క అసెట్ గురించి మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ ఫోకస్ చేయగలిగినట్లయితే, బికాస్ మన చేతుల్లో ఏం లేదు, మిడిల్ క్లాస్ చేతుల్లోనే ఏముండదు, పూర్ పీపుల్ చేతుల్లో కూడా ఏది ఉండదు. వాళ్ళు బంగారం, రియల్ ఎస్టేట్, పెద్ద పెద్ద మొత్తంలో స్టాక్స్ కొనలేవు. చిన్న చిన్న మొత్తంలో స్టాక్స్ కొంటాం, అది తప్పు కాదు. ఓవర్ ద పీరియడ్ అవి పెరుగుతుంటాయి, బట్ అది ఎంత పెరుగుతాయి మనం ఇంకా ఇంకా పెట్టి కొంటేనే కదా, పెద్ద పెద్ద మొత్తంలో పెడితేనే కదా వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది. 5000 ఎస్ఐపి చేసిన వాళ్ళకి 10,000 ఎస్ఐపి చేసిన వాళ్ళకి తేడా ఉంది కదా. మరి మనం 5000 ఎస్ఐపి చేసే స్టేజ్ లో ఉంటే, నెల నెల 5,000 మాత్రమే పెట్టుబడి పెట్టే స్టేజ్ లో ఉంటే, మన ఇన్కమ్ ని ఎలా పెంచుకొని 5,000 ని 10,000 ఎలా చేసుకోవాలనేది ఆలోచించాలి కదా. అంతే కదా, మన ఇన్కమ్ ని పెంచుకోవాలి. కానీ 5,000 ఎస్ఐపితోనే మనం ఎదుగుతాం అంటే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్తున్నవి మీరు ఆల్రెడీ కొన్ని వినుండొచ్చు, కొన్ని కొత్తగా అనిపించవచ్చు. ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుంది అని నెగ్లెక్ట్ చేయొద్దు. వీటిలోంచి ఏ ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని అందులో మీరు గ్రో అవ్వగలుగుతున్నా మీరు ఎంత మంచి పని చేశారు అని మీ పాస్ట్ కి వెళ్ళి మీరు మీకు థ్యాంక్ యూ చెప్తారు. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు వీడియో నచ్చిందా, నచ్చకుంటే ఓకే, బట్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. వీడియోని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ది స్కిల్స్. ఈ మధ్య కాలంలో ఈ స్కిల్ అని మీరు వింటూనే ఉంటారు, డబ్బులు స్కిల్స్ తో సంపాదించవచ్చు అని. బట్ రియాలిటీ చెప్తున్నాను కదా, సంపాదించవచ్చు. కానీ ఇక్కడ వచ్చే ఫస్ట్ క్వశ్చన్, ఏ స్కిల్ నేర్చుకోమంటారు? ఫ్రెండ్స్, దీనికి ఎండ్ అంటూ ఉండదు. చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. లైక్ కోడింగ్, మీరు ప్రాపర్ గా కోడింగ్ నేర్చుకుని వెబ్ డెవలప్మెంట్ కానీ ఆర్ సాఫ్ట్వేర్స్ ని డిజైన్ చేయొచ్చు, ఆర్ యానిమేషన్, ఎడిటింగ్, థంబ్నెయిల్, ఇలాంటి బోల్డ్ స్కిల్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. సరే, నాకు ఇప్పుడు ఏ స్కిల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ స్కిల్ నేను ఏం తెలుసుకొని ఎదగాలో నాకు తెలీదు, నేను స్కిల్ నేర్చుకున్నా నాకు దానికి తగ్గ జాబ్ వస్తుందో లేదో తెలీదు, కాబట్టి నేను దాంట్లో ఎక్కువ ఫోకస్ చేయలేను, నేను దాంట్లో ఎక్కువ టైం పెట్టి నేను వేస్ట్ చేసుకోలేను అని అనుకుంటే దెన్ ఓకే. బట్ నాకు ఈ స్కిల్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఈ స్కిల్ నేర్చుకొని నేను ఎదగలనా అని ఒక క్వశ్చన్ మీకు ఉందనుకోండి, అస్సలు ఆలోచించొద్దు. బికాస్ బయట ఆపర్చునిటీస్ తక్కువేం లేవు, స్కిల్ఫుల్ పర్సన్స్ తక్కువ ఉన్నారు. అందరూ కోడింగ్ నేర్చుకుంటారు, అందరూ వెబ్ డెవలప్మెంట్ చేస్తుంటారు, అందరూ ఆండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేస్తుంటారు, బట్ స్కిల్ఫుల్ గా చేసే పీపుల్ తక్కువ ఉంటుంటారు. అసలు అలా ఉంటున్న వాళ్ళు ఎంప్లాయర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. స్కిల్ ఉంటున్న వ్యక్తి, ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు యానిమేషన్ బాగొచ్చు అనుకోండి, ఆ లోగోస్ బాగా డిజైన్ చేయగలరు అనుకోండి, మీరు ఒక క్లయింట్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఇది యానిమేషన్, లోగో, ఎడిటింగ్, థంబ్నెయిల్, వెబ్ డిజైనింగ్, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్, ఇవన్నీ బయట వాళ్ళు నేర్చుకుంటారు కదా, ఇవన్నీ స్కిల్స్ అనే విషయం అర్థమై నేర్చుకుంటారు కదా, వాళ్ళకు ఒక కోర్స్ తయారు చేసుకోవచ్చు. దాన్ని మీరు సెల్ చేసి అక్కడి నుంచి కూడా, ఈ డిజిటల్ మార్కెటింగ్ నుంచి కూడా మీరు డబ్బులు మంచిగా సంపాదించవచ్చు. సో స్కిల్ ఉంటే స్కిల్ ద్వారా ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే కాదు, ఆ స్కిల్ ని మీరు ఒక డిజిటల్ కోర్స్ లా చేసి కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు. అది స్కిల్ కున్న పవర్. ఒక స్కిల్ నేర్చుకొని మీరు జాబ్ పరంగా, ఫ్రీలాన్సింగ్ పరంగాను దాన్ని యూస్ చేయొచ్చు. అండ్ అదే స్కిల్ ని మీరు డిజిటల్ కోర్స్ లా చేసి అన్లిమిటెడ్ ఆపర్చునిటీ, అన్లిమిటెడ్ మనీని మనం ఎర్న్ చేసేందుకు కూడా ఆ స్కిల్ మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నేను మాట్లాడుతుంది నాలెడ్జ్ గురించి కాదు. నాలెడ్జ్ అందరికీ ఉంటది. ఆ నాలెడ్జ్ ని స్కిల్ లా మార్చి ఇతరులు చేస్తున్న
దానికంటే డిఫరెంట్ వర్క్ మీరు చేస్తుంటే ఆర్ ఇతరులు చేస్తున్న లెవెల్ కంటే మీరు హైయర్ లెవెల్లో ప్రొడక్టివిటీని ఇవ్వగలుగుతుంటే అదే ఫీల్డ్ లో, దెన్ డెఫినెట్లీ మిమ్మల్ని ఆ ఫీల్డ్ లో ఉంటున్న బిగ్ పీపుల్ రికగ్నైజ్ చేస్తారు అండ్ మీ స్కిల్ ని తగిన రివార్డ్ చేస్తారు. సరే ఎక్కడ నేర్చుకోవాలి, దీనికి ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి? ఫ్రెండ్స్, యూట్యూబ్ ఒక ఫ్రీ యూనివర్సిటీ ఆర్ వెబ్సైట్స్ బోల్డ్ ఉన్నాయి. ఈవెన్ మీరు ఎక్కడైనా పెయిడ్ కోర్స్ తీసుకుంటున్నా, ఎక్కడైనా సెమినార్ అటెండ్ అయ్యి వీటిలైనా నేర్చుకున్నా అదే అనుకోవద్దు, అదే ఎండ్ అనుకోవద్దు. మీరు ఇంకా డీప్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు నేర్పించిన దానికి 2-3 ఇంతలు మీరు నేర్చుకుంటేనే ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే యూట్యూబ్ లో ఒక వీడియో చూసారు, అదే చూసే ఎడిటింగ్ అనుకుంటే, అదే చూసే థంబ్నెయిల్ అనుకుంటే, అదే చూసే కోడింగ్, అదే చూసే వెబ్ డెవలప్మెంట్, అదే చూసే ఒక యాప్ డెవలప్మెంట్ అనేసుకుంటే మరి ఆ వీడియోని అంతమంది చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా మీకు కాంపిటీషనే కదా. సో ఆ కాంపిటీషన్ ని కట్ చేసి మీరు ఇంకొక స్టేజ్ కి ముందుకు ఆర్ పైకి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా మీ ఓన్ ఎఫర్ట్స్ మీరు పెట్టాలి. కాబట్టి మీరు ఒక కోర్స్ ఆర్ మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూసి అక్కడతోనే మీరు లిమిట్ చేసుకుంటుంటే మీరు ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదుర్కొంటారు. కాంపిటీషన్ కంటే పైకి వెళ్ళాలంటే మీ స్కిల్స్ ని మీరు టైం టు టైం పెంచుకుంటూ ఉండాలి. సో స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీరు డబ్బులు సంపాదించరు, బాగా గుర్తుపెట్టుకోండి. స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీరు డబ్బులు సంపాదించరు. మిగతా వాళ్ళ స్కిల్స్ కంటే మీ స్కిల్స్ హైయర్ సైడ్ ఉన్నప్పుడు, వాళ్ళకంటే మీరు ద బెస్ట్ కంటెంట్ ఆర్ ద బెస్ట్ అవుట్పుట్ మీరు ఇవ్వగలుగుతున్నప్పుడే మీకు డబ్బులు వస్తుందన్న విషయం, ఆర్ మార్కెట్ లో మీరు ఎంత అడిగితే అంత మీరు తీసుకోగలరన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. 7వది ఫాలోవర్స్. ఫ్రెండ్స్, ఇది ఒక గోల్డ్ మైండ్ లాంటిది. యాక్చువల్ గా యూట్యూబ్ లో ఉంటున్న వాళ్ళు ఎవరు ఇలా ఓపెన్ గా చెప్పరు, కానీ ఫాలోవర్స్ ఒక గోల్డ్ మైండ్, ఒక బంగారపు గని అనుకోవచ్చు. ఇది నేను యూట్యూబ్ గురించి చెప్పట్లేదు, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఈవెన్ లింక్డ్ఇన్. వేటిల్లో అయినా మీరు మిలియన్స్ లో అవసరం లేదు, ఇంకా లక్షల్లో కూడా అవసరం లేదు. మీ ఫాలోవర్స్ వేలల్లో ఉన్నా మీకు చాలు. వాళ్ళకి మీరు టైం టు టైం మంచి కంటెంట్ ఇస్తూ ఉంటే, వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటే, దెన్ ఓవర్ ద పీరియడ్ మీరు రాంగ్ ప్రొడక్ట్స్ ని అమ్మి కాదు, బికాస్ ఒక రాంగ్ ప్రొడక్ట్ ని మీరు అమ్మారనుకోండి, ఎగ్జాంపుల్ ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారనుకోండి, ఒక క్రిప్టో కరెన్సీ దాన్ని మీరు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు మంచిగా డబ్బులు ఇస్తున్నారని ప్రమోట్ చేస్తారనుకోండి, వాళ్ళు నమ్ముతారా మిమ్మల్ని తిరిగి? వాళ్ళని మీరు ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. అండ్ మీరు ఒక జెన్యూన్ ప్రమోషన్ చేస్తున్నా, మీకు సంబంధించి ఏదైనా అఫిలియేట్ లింక్స్ ఆర్ రిఫరల్ లింక్స్ ఉంటున్నా, మీరు పడుతున్న కష్టాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళు త్రూ మీ లింక్స్ ఆర్ త్రూ మీ ప్రమోషన్స్ వాళ్ళు మీకు హెల్ప్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనకుంటున్న పర్సనల్ ఫ్యామిలీతో పాటు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీని మీరు క్రియేట్ చేసుకోగలిగితే, అగైన్ చెప్తున్నాను, మిలియన్స్ లో కాదు, లక్షల్లో కాదు, వేలల్లో మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే మీకు అదొక గుడ్ అసెట్ అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. స్కిల్స్ విషయంలో నా వల్ల కాదేమో అనుకుంటున్నారంటే ఒప్పుకుంటాను, కానీ ఇక్కడ మీరు నా వల్ల కాదనుకుంటే నాకు తెలిసి లాజిక్ లేదండి. ఎందుకంటే బయట వీడియోస్ ని చూడండి, ఒక్కసారి ఒక సిట్ బ్యాక్ వెళ్ళి జస్ట్ ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి షార్ట్స్ దగ్గర వెళ్ళి షార్ట్స్ ఓపెన్ చేసి దాన్ని చూసి ఎంజాయ్ చేయడం కాకుండా ఒక్కొక్క షార్ట్ ని ఒకసారి తిప్పుతూ చూడండి. ఎవరెవరు ఏ టైప్ ఆఫ్ క్రియేటివిటీతో వస్తున్నారు. ఒకరు స్టాక్ మార్కెట్ అంటున్నారు, ఒకరు న్యూస్ వీడియోస్ అంటున్నారు, ఒకరు మార్కెట్ లో జరుగుతున్న న్యూస్ ని తీసుకొస్తున్నారు, ఒకరు సొసైటీలో ఉంటున్న న్యూస్ ని తీసుకొస్తున్నారు, ఒకరు వాళ్ళకుంటున్న స్కిల్స్ ని చెప్తూ ఉంటారు, వాళ్ళకున్న స్కిల్స్ తో మ్యూజిక్ కానీ సింగింగ్ కానీ చేస్తుంటారు, ఒకరు యాక్టింగ్ చేస్తుంటారు, కొంతమంది కామెడీ చేస్తుంటారు. మొత్తం అన్ని ఎలిమెంట్స్ కి యూట్యూబ్ లో ఆధారం దొరుకుతున్నప్పుడు మీరు కూడా ఆ పరంగా ఎందుకు ఎదగలేరు? అలా చెప్పాను కదా అని సంవత్సరాలు దీని మీద టైం పెట్టేసేయద్దు. సర్టైన్ టైం ఇవ్వండి. 3 months నా ఫుల్ ఎఫర్ట్స్ పెడతాను, 6 months నా ఫుల్ ఎఫర్ట్స్ పెడతాను, 50 వీడియోస్ చేస్తాను, 100 షార్ట్స్ చేస్తాను. సక్సెస్ అయితే ఓకే, లేకపోతే లేదు. కానీ ప్రతి ఒక్కటి ద బెస్ట్ గా ఇవ్వాలి. కొన్ని చూస్తూ ఉంటాను సక్సెస్ అవ్వలేదు అనేలా, వాళ్ళు అసలు దాంట్లో ఎఫర్ట్స్ ఉండవు, జస్ట్ ఊరికి అలా రికార్డ్ చేస్తుంటారు అంతే. తెలుసుకోవాలి, మనమే తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసి పక్కాగా ఉండి మీరు దేనికైతే ఎక్సైట్ అవుతారో అలాంటి కంటెంట్ ని మీరు మీ ఫాలోవర్స్ కి ఇస్తే, త్రూ యూట్యూబ్ అనట్లేదు, ఇన్స్టాగ్రామ్ ఆర్ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు ఇస్తే, మీ ఏజ్ ఏదైనా, మీ వయసు ఏదవుతున్నా, మీరు ఏ సెగ్మెంట్ అయితే ఎంచుకున్నారో అందులో మిగతా వాళ్ళు చేసిన దానికంటే మీరు బెటర్ గా చేయగలరని మిమ్మల్ని మీరు నమ్ముతూ మీరు ముందుకు వెళ్తే ఎదగలేరా? నాకు ఫస్ట్ వీడియో మీరు వినండి, వెళ్ళి, నాది కాదు మొత్తం అందరి యూట్యూబర్స్ ది స్టార్టింగ్ వీడియో వెళ్ళి వినండి, ఇప్పుడు మాట్లాడుతున్న దానికి వెళ్ళి వినండి, ఎంత తేడా ఉంటది. నేను మీరు ఎదగాలనుకుంటున్నాను, పర్టికులర్ గా మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ వాళ్ళు ఉంటున్న స్టేజ్ ని మార్చుకోవడానికి మాత్రం ఫాలోవర్స్ తప్పకుండా ఉపయోగపడతారు. అండ్ ఒకవేళ నేను చెప్పిన మాటలు విని ఎదిగితే, చెప్తున్నాను కదా, మీకు వచ్చే ప్రమోషన్స్ అన్ని కరెక్ట్ కాదు, కేవలం వాళ్ళు ఇస్తున్న డబ్బుల్ని మాత్రమే కాదు, అది మన వాళ్ళకి చెప్తే దాని కారణంగా వాళ్ళకి లాభం రాకపోయినా పర్లేదు, వాళ్ళు లాభ పడకపోయినా పర్లేదు, కానీ దాని కారణంగా వాళ్ళ డబ్బులు నష్టపోతుంటే మాత్రం, వాళ్ళు 10,000 నష్టపోయి మనకు 1,000 రూపాయలు వచ్చిందంటే మాత్రం అది ఏదో రకంగా మన దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటది. కర్మ మన దగ్గర నుంచి ఏదో రూపంలో డబ్బులు తీసుకుంటుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆర్ ఫాలోవర్స్ ని క్రియేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రియేటర్స్ ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదిస్తారు చెప్తాను చూడండి. యాడ్స్, ప్రమోషన్స్. ఈ ప్రమోషన్స్ 2 రకాలు. ఇతరుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేసే ప్రమోషన్స్ అండ్ వాళ్ళ ఓన్ బిజినెస్ ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. మీకున్న స్కిల్స్ ని ప్రమోట్ చేసుకోవచ్చు, మీకు ఏదైనా షాప్ ఉంటే అది ప్రమోట్ చేసుకోవచ్చు, డిజిటల్ గా మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే అది ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, రిఫరల్ లింక్స్ ఉంటాయి, మీకు ప్రతి కేటగిరీకి ఉంటాయి. టెక్ వాళ్ళకి టెక్ రిలేటెడ్ గా లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాళ్ళకి అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, ఫ్యాషన్ వాళ్ళకి రిఫరల్ లింక్స్ ఉంటాయి, స్టాక్ మార్కెట్ వీళ్ళకి రిఫరల్ లింక్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్, డిమాట్ అకౌంట్ లింక్స్ అండ్ ఏదైనా క్రెడిట్ కార్డ్స్ వాటికి రిఫరల్ లింక్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క
ఇండస్ట్రీలో రిఫరల్ లింక్ లేదంటూ ఉండదు. మోస్ట్లీ రిఫరల్ లింక్స్ మీకు ఉంటాయి. దాని ద్వారా మీరు బెస్ట్ కంటెంట్ ఇస్తూ వెళ్ళారనుకోండి, మీరు మంచి చేస్తున్నారు అనుకుంటే మీ ఫాలోవర్స్ డైరెక్ట్ గా వెళ్ళి కొనే బదులు మీ లింక్స్ ద్వారా వెళ్తే మీకు బెనిఫిట్ వస్తుందని వాళ్ళకి అర్థమవుతుంటే, మీరు పెడుతున్న ఎఫర్ట్స్ వాళ్ళకి జెన్యూన్ గా ఉన్నాయనిపిస్తే ఖచ్చితంగా మీ లింక్స్ ద్వారా వెళ్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు. అండ్ నెక్స్ట్ డేటా. నాకు తెలిసి ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏదైనా ఉంది 2023లో ఉందంటే అది డేటా. ఒక పర్సన్ దగ్గర డేటా ఉందంటే తన దగ్గర లక్షలు కోట్లు ఉంటున్నట్టే. లాంచ్ బుక్ ని రాసిన జెఫ్ వాకర్ గారు తన పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి ఆర్ అప్కమింగ్ టైమ్స్ లో కాలేజ్ కి వెళ్తే లక్షలు కోట్లలో డబ్బులు అయిపోతుంది అండ్ వేరే దగ్గర తన ప్లేస్ షిఫ్ట్ అయిన దగ్గర ఇల్లు కొనాలంటే $1,00,000 దగ్గరగా ఉంది. అంటే సుమారు ఇప్పటి లెక్కల్లో చూసినా 80 లక్షల దగ్గరగా ఉంది. మరి అన్ని లక్షల డాలర్లు పెట్టి ఎలా ఇల్లు కొనాలని తను ఆలోచిస్తుంటే తన దగ్గర ఉంటున్న ఈమెయిల్ లిస్ట్, తనకి ఈమెయిల్ ఉంటాయి కదా, ఆ ఈమెయిల్స్ అన్నిటికీ కూడా తనకి తెలిసిన ప్రొడక్ట్స్ ఏవైతే ప్రొడక్ట్స్ తను అమ్మితే తనకి కమిషన్ వస్తుందని తను అనుకున్నాడు, ఆ ప్రొడక్ట్స్ ని అమ్మడం స్టార్ట్ చేశాడు. విత్ ఇన్ సమ్ టైమ్ తనకి $1,00,000 కావాల్సి వస్తే $1,86,600 చాలా కొద్ది పీరియడ్ లోనే సంపాదించారు. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఫ్రీ మాస్టర్ క్లాస్ ఆర్ మీకోసం ఒక బిగ్ సెమినార్ ని కండక్ట్ చేస్తున్నాం, లింక్ ఉంది, జాయిన్ అయిపోండి అని. అక్కడ మీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు, మీ ఈమెయిల్ తీసుకుంటారు. సో ఈ ప్రొడక్ట్ కి మీరు ఇంట్రెస్ట్ చూపించారంటే, ఆ స్టాక్ మార్కెట్ దానికి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఆర్ ఏదైనా ఒక సర్టెన్ కేటగిరీ యాడ్ కి మీరు ఇంట్రెస్ట్ చూపించారంటే దాని అర్థం మీరు ఆ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని. అండ్ మీరు ఫిల్ చేసిన డేటాతో మీ ఏజ్ ఏంటో అర్థమవుతుంది, మీరు శాలరీడో కాదో కూడా అర్థమవుతుంది. బికాస్ మీరు ఎంప్లాయర్, స్టూడెంట్ అని కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి వాటి ద్వారా మొత్తం డేటాను కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేశారనుకోండి, ఎవరెవరికి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్మగలరో కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అది ఫ్రీ సెమినారే. మీరు రిజిస్టర్ అయ్యి ఫ్రీ సెమినార్ ఎండ్ అవుతున్నప్పుడు ఇది నేను చెప్పింది ఇంతే, మీరు ఈ కోర్సులో జాయిన్ అయితే మీరు లక్షలు సంపాదించవచ్చు ఆర్ ఇంత నేర్చుకోవచ్చు, ఇప్పటి వరకు నేర్చుకుంది బేసిక్, ఇది అడ్వాన్స్డ్ నేర్చుకోవచ్చు అని మీ దగ్గర వాళ్ళకున్న కోర్స్ నమ్ముతారు ఫస్ట్ ఆ ఫ్రీ సెమినార్ లో. ఈవెన్ మీరు ఎండ్ లో వాళ్ళ కోర్స్ ని తీసుకోకపోతున్నా టైం టు టైం ఇదే సెగ్మెంట్ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ ని మీకు అమ్మాలని చూస్తారు. అయితే ఐదర్ వాళ్ళ కోర్సులు అవ్వచ్చు, ఆర్ పెయిడ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఆర్ ఇంకేదైనా ప్రొడక్ట్స్ అవ్వచ్చు. కొత్తగా లాంచ్ చేస్తున్నాం, ఆఫర్ ఎండ్ అయిపోతుంది, ఇప్పుడే ఉందని మీకు రిపీటెడ్ గా మెయిల్ చేసి ఏదో రకంగా మిమ్మల్ని కన్వర్ట్ చేస్తారు. తద్వారా ఆ రోజు వాళ్ళు క్రియేట్ చేసిన యాడ్ అండ్ అది మీరు యూస్ చేసుకొని జాయిన్ అయింటారా, ఆ చిన్న డేటా పాయింట్ మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్, దాని ద్వారా వాళ్ళు మిమ్మల్ని ఇన్యాక్టివ్ లీడ్ నుంచి యాక్టివ్ లీడ్ గా కన్వర్ట్ చేసుకోవడం ద్వారా వేలు అండ్ ఈవెన్ ఈ మొత్తం ప్రాసెస్ ద్వారా లక్షలు కూడా సంపాదిస్తుంటారు. ఇది రాంగ్ వేలో యూస్ చేసే వాళ్ళు ఉన్నారు, అన్నెసరీగా దీన్ని రాంగ్ గా యూస్ చేసే వాళ్ళు. బట్ ప్రాపర్ గా యూస్ చేసుకోగలిగితే కూడా ఇది ఒక బెస్ట్ మెథడే. మీరు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీకు తెలిసిన స్కిల్ ని ఆర్ మీకు బాగా అర్థమైన సబ్జెక్ట్ ని ఫ్రీ సెమినార్ ఆర్ ఫ్రీ కంటెంట్ ద్వారా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎండ్ లో మీరు మీకు సంబంధించిన పెయిడ్ ఆర్ సమ్ ఏదైనా కోర్సెస్ ఉంటే దాన్ని మీరు సెల్ చేయాల్సి ఉంటుంది, దాని ద్వారాను ఇన్కమ్ ఉంటుంది. లేదు అనుకుంటే అప్కమింగ్ టైమ్స్ లో ఆ డేటా అంతా మన దగ్గర ఉంటుంది కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో మీకు సంబంధించిన ఇతర ప్రొడక్ట్స్, ఇతర కోర్సెస్ ఆర్ ఇతర సర్వీసెస్ ఏదైతే మీరు ఫ్యూచర్ లో ఇదే సెగ్మెంట్ లో లాంచ్ చేయాలనుకుంటున్నారో ఆ టైంలో మళ్ళీ ఇంకొక యాడ్ మీరు వేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర డేటా ఉంది, వాళ్ళకి ఈమెయిల్స్ ని ఆర్ వాళ్ళకి త్రూ కాంటాక్ట్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాళ్ళకి మీ సర్వీసెస్ ని కూడా మీరు లాంచ్ చేస్తున్నట్లు వీళ్ళకి అప్డేట్ చేయొచ్చు. ఆర్ ఫ్యూచర్ లో మీరు ఏదైనా బుక్ లాంచ్ చేస్తున్నారు, ఈ డేటాతోనే మీరు ఎదగచ్చు. ఫ్రెండ్స్, డేటాని రెస్పెక్ట్ చేసిన వాళ్ళకి, వాళ్ళని నమ్మి డేటా ఇచ్చి వాళ్ళని రెస్పెక్ట్ చేసిన వాళ్ళకి ఫాలోవర్స్ కూడా మంచిగానే రియాక్ట్ అవుతారు, పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు. డేటా ఉంది కదా అని రిపీటెడ్ గా మెసేజెస్, రిపీటెడ్ గా మెయిల్స్, అడ్డమైన ప్రొడక్ట్స్ నమ్మి వాళ్ళని మోసం చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ మెయిల్స్ కి రెస్పాండ్ అవ్వడం కాదు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెడతారు. కాబట్టి ప్రతి దాన్ని కూడా ఒక లెవెల్ కి మించి అబ్యూస్ చేయకూడదు. ఆ లెవెల్లోనే వెళ్ళాలి. అదే బిజినెస్ సీక్రెట్. నేను ఇందాక చెప్పాను, జెఫ్ వాకర్ ద లాంచ్ బుక్ రాశారని. తన ఈమెయిల్ డేటాని క్యాష్ ప్రింటింగ్ మిషన్ అంటారు. వన్స్ మన దగ్గర డేటా ఉందంటే, ఈమెయిల్స్ ఉన్నాయంటే టైం టు టైం మనం ఏ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తున్నా జస్ట్ వాళ్ళకి ఒక మెయిల్, ప్రాపర్ మెయిల్ ని డిజైన్ చేసి మనం వాళ్ళకి పంపిస్తే ఆ మెయిల్ చూసి డైరెక్ట్ గా వాళ్ళు త్రూ మెయిల్ లోనే క్లిక్ చేయడం అండ్ ఆర్డర్ చేయడం, కాంటాక్ట్ అయ్యి వాటిలో జాయిన్ అవడం చేస్తూ ఉంటారని తన ఈమెయిల్ డేటా లిస్ట్ ని జెఫ్ వాకర్ క్యాష్ ప్రింటింగ్ మిషన్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ 2 కామన్ గా అనిపిస్తాయి, చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఏంటి ఇవి కూడా అసెట్స్ అనిపిస్తాయి, కానీ కాదు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి బుక్స్. నేను ఇది చెప్పే ముందు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు ఇప్పటి వరకు ఒక్క బుక్ నైనా కంప్లీట్ గా చదివారా? ఒక్క బుక్ ని, అది ఏ బుక్ నైనా, అంటే మన టెక్స్ట్ బుక్స్ ని కాదు, ఆథర్ రాసిన ఏదో ఒక బుక్ ని, అది ఏ సెగ్మెంట్ కి సంబంధించిన, అదే ఈవెన్ నవల్ అయినా ఆర్ క్రైమ్ స్టోరీ అయినా ఆర్ ఇంకేదైనా ఎక్సెట్రా ఏదైనా ఒక బుక్ ని ప్రాపర్ గా లాస్ట్ వరకు చదివారా? ఎప్పుడైనా చదివితే ఆ బుక్ నేమ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఒక 24-25 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా అందరూ బుక్స్ చదవడం చూసేది ఒక ఫ్యాషన్ లా అనిపించి నేను కూడా బుక్స్ కొనడం, 2 పేజీలు చదవగానే ఓకేలే ఇంకా అని సమ్మరీ చూసేయడం దాన్ని ఆన్లైన్ లో, అసలు ఏంటి ఆ బుక్, ఓకే ఎలా ఉంటుందని క్విక్ అంటే షార్ట్ గా కట్ అయిపోయే దాన్ని రిలేటెడ్ గా అలవాటు పడిపోయాను. కానీ తర్వాత స్టేజెస్ లో బుక్స్ ని చదువుతూ ఉంటే, అలవాటు నేర్చుకుంటూ ఉంటే మన బ్రెయిన్ లో ఎటువంటి చేంజెస్ వస్తాయి. అప్పటి వరకు మనకు ఉంటున్న ప్రాబ్లమ్స్ ని అండ్ సిచ్యువేషన్స్ ని ఎలా డీల్ చేసాం, ఈ పేషెన్స్, ఆ బుక్ చదవడంలోనే పేషెన్స్ ఉంది, కంప్లీట్ గా చదవడంలోనే పేషెన్స్ ఉంది. దాంట్లో మనకు వచ్చే చేంజెస్ అండ్ ఆ బుక్ చదువుతున్నప్పుడు పర్టికులర్ గా సక్సెస్ఫుల్ పీపుల్ రిలేటెడ్ గా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏవైతే మనకు పనికి వచ్చే సెగ్మెంట్స్ ఉంటాయో, అది ఇదర్ మనీ పరంగా కానివ్వండి, సైకాలజీ పరంగా కానివ్వండి, రిలేషన్స్
అండ్ పీపుల్ ని ఎలా మేనేజ్ చేయాలి, వీటన్నిటి పరంగా మనం ఆ ఆథర్ చెప్తున్న దాని రిలేటెడ్ గా దాన్ని ఒక న్యూట్రల్ కేస్ గా చూస్తూ ఓకే ఇది ఆథర్ ఒపీనియన్, అది నిజమా కాదా అని మన మనస్తత్వానికి తగినట్టు మనం దాన్ని ఆలోచించుకుంటూ చేంజ్ చేసుకుంటుండడం కారణంగా యాజ్ ఎ పర్సన్ మీరు బెటర్ గా గ్రో అవుతారు. నన్ను నమ్మండి, మీరు జెఫ్ బెజోస్ కానీ ఆర్ మార్క్ జూకర్బర్గ్ కానీ ఆర్ వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వీళ్ళందరి దగ్గర మీరు గమనిస్తే వాళ్ళ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటుంది, మంచి స్కిల్స్ ఉంటాయి అండ్ దాంతో పాటు ఒక గ్రేట్ మైండ్ సెట్ ఉంటుంది. ఐడియా స్కిల్స్ ఓవర్ ద పీరియడ్ మీరు డెవలప్ చేసుకుంటే రాగలవేమో, కానీ మైండ్ సెట్ రాదు. ఈ మూడిట్లో ఏదైనా ప్రీషియస్ థింగ్, వెరీ వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉందంటే అది నేను మైండ్ సెట్ అని చెప్తాను. ఆ మైండ్ సెట్ మీకు ఎలా డెవలప్ అవుతుంది? ఏదైనా మీకు చిన్నప్పటి నుంచి పెరుగుతున్న టైంలోంచి మీ ఎన్విరాన్మెంట్ మీకు ఆ మైండ్ సెట్ ని ఇచ్చుండాలి, లేదంటే మీ ఓన్ గా డెవలప్ చేసుకోవాలి, దానికి బుక్స్ ని చదవాలి. సో ఇప్పుడు ఫస్ట్ మీరు బుక్స్ చదవదాం అనుకుంటే ఇంపార్టెంట్ బుక్స్ అయితే ఇవి. ఇనిషియల్ స్టేజెస్ లో మీరు ఫస్ట్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్న బుక్స్ అయితే ఇవి. వీటితో స్టార్ట్ చేయండి. బుక్స్ మీ మైండ్ సెట్ ని మారుస్తుంది. అలా మారిన మైండ్ సెట్ మీ థాట్స్ ని మారుస్తూ, మారిన థాట్స్ మిమ్మల్ని బెటర్ వేలో ముందుకు తీసుకెళ్తూ మంచి రిజల్ట్స్ ని తీసుకొస్తాయి. అండ్ ఫైనలీ మీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వారెన్ బఫెట్ గారు కూడా చెప్పారు, మన మీద చేసే ఇన్వెస్ట్మెంట్ ద మోస్ట్ వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్ అని. ఇక్కడ మన మీద ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ బోల్డ్ టైప్స్ లో వస్తాయి. అందులో ఫస్ట్ ది ఫుడ్. గుడ్ ఫుడ్ తినండి, బయట జంక్ ఫుడ్ కాకుండా గుడ్ ఫుడ్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినా తప్పలేదు. బికాస్ అల్టిమేట్ గా మీరు అలా మంచిగా మీ హెల్త్ ని మెయింటైన్ చేస్తూ ఉంటే, ఆ మంచి హెల్త్ తో ఉంటేనే కదా మీరు ఏ వర్క్ అయినా చేయగలరు, ఏ బిజినెస్ అయినా చేయగలరు, ఏ జాబ్ అయినా చేయగలరు. కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ అసెట్. మీ బాడీయే ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్. హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అని ఒక బుక్ ని రాసిన ఆథర్ ఏమన్నారు తెలుసా? నేను మీకు ఒక 2 lakhs ఇస్తాను, మీ చెయ్యి నాకు ఇస్తారా? నేను మీకు ఒక 5 lakhs ఇస్తాను, మీ కళ్ళు నాకు ఇస్తారా? మీకు ఒక 20 lakhs ఇస్తాను, మీ 2 కాళ్ళు చేతులు నాకు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. కాబట్టి ఆ బుక్ రాసిన ఆథర్ చెప్పేది, మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని అసెట్స్ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, వాటిల్ని ముందు కాపాడుకోండి. అదే బిగ్ అసెట్. మీకు అసెట్ ని ప్రొటెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఈ అసెట్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈ అసెట్ ద్వారా మల్టిపుల్ అసెట్స్ ని క్రియేట్ చేసుకోండి. సో ఇది ఒక బిగ్ అసెట్ అనే విషయం మీరు గుర్తించినప్పుడే పిచ్చి వాటిపై మనం ఖర్చు పెట్టి మన బాడీని డ్యామేజ్ చేస్తున్నప్పుడు మనం అలర్ట్ అవుతాం. ఫస్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ అసెట్. సో గుడ్ హ్యాబిట్స్ ని నేర్చుకోండి, యోగా చేయడం నేర్చుకోండి, చిన్న ఎక్సర్సైజెస్ చేయడం నేర్చుకోండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, కొంత హ్యాపీగా హెల్దీగా బ్రతకడం నేర్చుకోవాలి. ఇది ఫస్ట్. సెకండ్, కనెక్షన్స్ ని బిల్డ్ చేయండి. కనెక్షన్స్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్. నేను మన పైన చేసే ఇన్వెస్ట్మెంట్ లోనే కనెక్షన్స్ ని కూడా మాట్లాడుతున్నాను. కనెక్షన్స్, మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్, మీకు ఒక సర్కిల్ ఏర్పడిపోయి ఉంటుంది మన లైఫ్ లో, కానీ ఆ సర్కిల్ ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొత్త దగ్గరికి వెళ్ళినప్పుడు, కొత్త పీపుల్ ని మీట్ అయినప్పుడు, మన సర్టెన్ సెగ్మెంట్స్ ఆఫ్ లైఫ్ లో మనకి పరిచయం అవుతున్న వాళ్ళతో మనం మంచిగా కనెక్షన్స్ ని మెయింటైన్ చేస్తే ఎట్ సమ్ పాయింట్ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మనకు అలా కనెక్ట్ అయిన పర్సన్ మనల్ని మనం ఉన్న స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి వెళ్లేందుకు హెల్ప్ అవుతాడు. అది ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా ప్రతి ఒక్కరితో మనం ప్రేమగా ఆప్యాయంగా మెలుగుతూ వస్తే మన జీవితంలో ఎట్ సర్టెన్ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ మనకి ఆ పర్సన్ తప్పకుండా మన లైఫ్ లో మనకి హెల్ప్ అవుతారు. వాళ్ళు హెల్ప్ అవుతారని మనం వాళ్ళతో ఉండకూడదు. హెల్ప్ అయినా అవ్వకపోయినా మనం బెస్ట్ గా మన చుట్టూ ఉన్న పీపుల్ తో బెటర్ గా మూవ్ అవుతూ మంచి కనెక్షన్స్ ని ఏర్పరచుకుంటూ ఇంట్రోవర్ట్ గా కాకుండా కొంత బెటర్ కనెక్షన్స్ ని మీరు టైం టు టైం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళగలిగారంటే అది కూడా ఇంపార్టెంట్ అసెట్. ఒక ఫేమస్ ఆథర్ అన్నారు, యు ఆర్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అని. సో కనెక్షన్స్, హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీ పైన మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ లో ఫస్ట్ చేయాల్సింది హెల్త్ పై అండ్ దాని తర్వాత కనెక్షన్స్ పై. వాటిని మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఉంటే అవి కూడా మీకు ఒక ఇంపార్టెంట్ అసెట్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ 10 అసెట్స్ లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి అండ్ దానిపైన మీరు వర్క్ చేస్తారనుకుంటున్న అసెట్స్ ఏంటి, ఆర్ మీరు ఆల్రెడీ ఫాలో అవుతున్న అసెట్స్, ఆర్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకుంటున్న అసెట్స్, అండ్ ఈ వీడియో తర్వాత ఈ అసెట్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అన్న అసెట్ ఏంటి, అది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ ఎక్కువ మంది మన సబ్స్క్రైబర్స్ వేటి పక్క ఆకర్షితులు అవుతున్నారు, వేటి పక్క ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అన్నది నాకు, మన ఇతర సబ్స్క్రైబర్స్. ఫ్రెండ్స్, ఈ పాయింట్ వరకు మీరు వీడియోని చూసుంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉంటున్న టైం ని కింద మెన్షన్ చేస్తే నేను ఈ పాయింట్ వరకు వీడియోని చూసానని చెప్తారా? బికాస్ ఇంత లెంత్ వీడియోస్ లాస్ట్ వరకు చూడడం అంటే చాలా అరుదు. సో మీరు ఇంతవరకు వచ్చారంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఒకసారి అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ముఖ్యంగా యంగ్ జనరేషన్ కి షేర్ చేస్తే వాళ్ళకి వాల్యుబుల్ గా పనికొస్తుందని మీరు అనుకుంటే తప్పకుండా మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఫర్దర్ గా మమ్మల్ని మన ఛానల్ ని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్, అది ఇన్సూరెన్స్ పరంగా కానీ, స్టాక్ మార్కెట్ డీమ్యాట్ అకౌంట్స్ పరంగా కానీ, క్రెడిట్ కార్డ్ రిఫరల్ లింక్స్, ఇవన్నీ మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు త్రూ వాటి ద్వారా వెళ్ళి కొనడం వల్ల మీకు ఎక్స్ట్రాగా ఏమవ్వదు, బట్ మీరు చేస్తున్న యాక్టివిటీ ద్వారా మాకు కొంత కమిషన్ వస్తుంది. కాబట్టి మీరు ఆ డైరెక్ట్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి కొనే బదులు మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ ఉన్నాయి, ఛానల్ ని సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు త్రూ వాటి ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.